యువకులు గంజాయి సేవించి మత్తులో నలుగురుపై బీరు బాటిల్స్ తో దాడి చేసి గాయపరిచిన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం 46, 47వ డివిజన్లో కొంతమంది యువకులు గంజాయి సేవించి మత్తులో అమాయకులపై దాడులు చేస్తున్నారని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడికి టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ సంబంధిత అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రామకిషోర్ను వివరణ అడగ్గా దాడి చేసిన యువకుల్లో ముగ్గురిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కార్యాలయం వెలుపల టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 46, 47 2 వార్డుల్లో వినాయకపురం వినాయకుడి గుడి దగ్గర ముఖ్యంగా కొంతమంది యువకులు రాకీ, ప్రేమ్, బాబ్జీ తదితర వ్యక్తులు, షాలు లాంటి వ్యక్తులంతా కూడా గంజాయి తీసుకొని నిష్కారణంగా తిరుపతి లాంటి ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటే తమ్ముడు గోపీనాథ్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ బావగారైన సాయి గోపీనాథ్, అదేవిధంగా రమణమ్మ గారు, అక్కడ ఉండే మహిళల మీదంతా కూడా, ఇతర వ్యక్తుల మీద కూడా, మా మహేష్ రాజు, ప్రవీణ్ రాజు లాంటి వాళ్ళందరి మీద కూడా నిష్కారంగా బీరు బాటిల్తో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. అంటే తిరుపతిలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, గడిచిన ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు, స్థానికంగా రాజకీయంగా ఉండే వ్యక్తులంతా కూడా గంజాయిని ప్రోత్సహిస్తూ ఎటువంటి వివాదం లేకుండా ప్రశాంతంగా అన్ని వర్గాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి సంబరాలు చేసుకుంటూ ఉండి తిరుపతిలో పవిత్రంగా ఒక హిందూ ధార్మికంగా 3 రోజుల పాటు ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు ఒక వినాయక చవితి చేసుకుంటూ ఉంటే, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా గంజాయి సేవించి యువకులు ఎక్కడైతే ఒక ప్రశాంత వాతావరణం ఉండో ఆ వాతావరణం డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని కలిసి ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులందరూ తక్షణం అరెస్ట్ చేసి గంజాయి మూలాలంతా కూడా కొంత వ్యక్తులు మాకు కూడా చెప్పారు, ఆ కపిల్ తీర్థం బైపాస్ రోడ్లో ఒక ప్రైవేట్ స్థలంలో కూడా గంజాయి తీసుకుంటూ ఉంటారని కూడా మా దృష్టికే వచ్చింది. మరి పోలీసులు కూడా తక్షణం దాని మీద స్పందించాలంటే ఎస్పీ గారు కూడా తక్షణం స్పందించి అలిపిరి సీ కూడా ఫోన్లో చెప్పడం జరిగింది. ఈరోజు నిమజ్జనం ఉన్నాం, రేపు అందరిని అరెస్ట్ చేస్తామంటారు. ముఖ్యంగా వినాయకుడి యొక్క విగ్రహాన్ని కూడా పాల్గొంటున్నారంటే వాళ్ళు ఏ స్థితిలో మతి సమితం లేకుండా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే కూడా, అదేవిధంగా వ్యక్తి యొక్క మరి గోల్డ్ చైన్ కూడా లాక్కోపోయినారు. అంటే పట్టపగులు రాత్రి లేకుండా కూడా వాళ్ళకి ఏది నచ్చితే అది, అంటే చైన్లు కానీ బాటిల్ కానీ అన్నీ తీసుకుపోవడము, గాయాలు చేయడము, అంటే మహిళలను కూడా దుర్భషాడము, ఇవన్నీ కూడా తిరుపతిలో ఎప్పుడు జరిగేవి కాదు. ఇలాంటివన్నిటి కూడా తక్షణం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తిరుపతిలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చి గోపి వాళ్ళ బావగారి అందరికి కూడా, ప్రేమ్ కానీ, రమణ గారి అందరికి కూడా న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది. మా శివజ్యోతి నగర్లోని విజయపురం కాలనీలో కొంతమంది గంజాయి సేవించి ఒక 30 మంది దాకా వచ్చి ఒకేసారి మహిళలను లేకుండా, ఎవరిని లేకుండా, ఈవెన్ దేవుడి మీద సైతం చైర్లు తీసుకొని విసరడం జరిగింది. ఆ ఇష్యూలోనే మాకు కూడా దెబ్బలు అవన్నీ తగిలాయి. నేను పిడిలైట్ కంపెనీలో నేను జాబ్ చేస్తూ ఉంటాను. మామూలుగా ఇలాంటివి కోల్డ్ హార్టెడ్గా ఉన్నారు వాళ్ళైతే. అసలు అదే మా ఇష్యూ మాకు ఉందా లేదా, సమస్య ఉందా లేదా కూడా లేకుండా వాళ్ళు కొడతానే ఉన్నారు. అదేవిధంగా నిన్న బీర్ బాటిల్స్తో తల మీద మా బావని 2 సార్లు తల మీద కొట్టి అతనికి తగలకపోతే నన్ను ఇసిరడం వల్ల ఇక్కడ క్రాక్స్ అయ్యాయి. మళ్ళీ అలానే చైర్లు అక్కడ రాళ్ళు అవన్నీ దొరుకుని కూడా వేస్తున్నారు. చైన్ ఒకటి ఉంటే కూడా సరే దాన్ని కొట్టి మరి దాన్ని లాక్కొని వెళ్ళిపోయారు.